ఓం శాంతి. మురళి డేట్ 19/5/2024. అవ్యక్త మురళి రివైస్ డేటు 15/12/1999 సంవత్సరం. సంకల్ప శక్తి యొక్క మహత్వాన్ని తెలుసుకుని దానిని పెంచుకోండి మరియు ప్రయోగంలోకి తీసుకురండి. సంకల్ప శక్తి యొక్క మహత్వాన్ని తెలుసుకుని దానిని పెంచుకోండి మరియు ప్రయోగములోకి తీసుకురండి. ఈ టాపిక్ పైన బాబా అవ్యక్త మురళి చెప్పారు. ఈరోజు ఉన్నతోన్నతులైన బాబా నలువైపులా ఉన్న తమ శ్రేష్ఠ పిల్లలను చూసి సంతోషిస్తున్నారు. ఎందుకంటే విశ్వంలోని ఆత్మలందరికంటే పిల్లలైన మీరు శ్రేష్టమైన వారు, అనగా హయ్యెస్టులు, అంటే అతి ఉన్నతులు. ప్రపంచంలోనే హయ్యెస్ట్ అని ప్రపంచంలోని వారు అంటారు, మరియు అది కూడా ఒక్క జన్మ కొరకు. కానీ పిల్లలైన మీరు కల్పములోనే అతి ఉన్నతులు మరియు శ్రేష్ఠులు. మొత్తం కల్పం అంతటిలో మీరు శ్రేష్ఠులుగా ఉంటారు, తెలుసు కదా. మీ అనాది కాలాన్ని చూడండి. అనాది కాలంలో కూడా ఆత్మలైన మీరందరూ బాబాకు సమీపంగా ఉండేవారు. చూస్తున్నారు కదా. అనాది రూపంలో బాబాతో పాటు సమీపంగా ఉండే శ్రేష్ఠ ఆత్మలు మీరు అందరూ ఉంటారు. కానీ మీ స్థానము చాలా సమీపంగా ఉంటుంది. కనుక అనాది రూపంలో కూడా ఉన్నతోన్నతమైన వారు. మరలా ఆది కాలంలోకి రండి. ఆది కాలంలో పిల్లలందరూ దైవీ పదవితో దేవతల రూపంలో ఉంటారు. మీ దైవీ స్వరూపం గుర్తుందా? ఆది కాలంలో సర్వప్రాప్తి స్వరూపులుగా ఉంటారు. తనువు, మనస్సు, ధనము మరియు జనము, ఈ 4 స్వరూపాలలోనూ శ్రేష్టమైన వారు, సదా సంపన్నులు, సర్వప్రాప్తి స్వరూపులు. ఇటువంటి దైవీ పదవి మరెవ్వరికీ ప్రాప్తించదు. సర్వప్రాప్తులలో శ్రేష్టంగా ఉంటూ అప్రాప్తి అనే దాని నామరూపాలు కూడా లేకుండా ధర్మాత్మలైన మహాత్మలైన ఇలా ఎవ్వరూ అనుభవం చేసుకోలేరు. మధ్యకాలంలోకి రండి. మధ్యకాలంలో కూడా ఆత్మలైన మీరు పూజ్యులుగా అవుతారు. మీ జడ చిత్రాలు పూజింపబడతాయి. మరే ఇతర ఆత్మలకు ఇలా విధిపూర్వకంగా పూజ జరగదు. పూజ్యాత్మలకు జరిగేంత విధిపూర్వకమైన పూజ మరెవరికైనా జరుగుతుందా? ఆలోచించండి. ప్రతి కర్మకు పూజ జరుగుతుంది. ఎందుకంటే కర్మయోగులుగా అవుతారు. కనుక పూజ కూడా ప్రతి కర్మకు జరుగుతుంది. ధర్మాత్మల, మహానాత్మల చిత్రాలను మీతో పాటు మందిరాల్లో పెడతారు. కానీ వారికి విధిపూర్వకమైన పూజ జరగదు. కనుక మధ్యకాలంలో కూడా అతి ఉన్నతమైన వారు, అనగా శ్రేష్టమైన వారు. మరలా వర్తమాన అంతిమ కాలములోకి రండి. అంతిమ కాలంలో కూడా ఇప్పుడు సంగమ యుగంలో శ్రేష్ఠ ఆత్మలు. ఏ శ్రేష్టత ఉంది? స్వయం బాప్దాదా పరమాత్మ ఆత్మ మరియు ఆది ఆత్మ అనగా బాప్దాదా ఇరువురి ద్వారా పాలనను కూడా తీసుకుంటారు. చదువును కూడా చదువుకుంటారు. అలాగే సద్గురువు ద్వారా శ్రీమతాన్ని తీసుకునే అధికారులుగా అవుతారు. కనుక అనాది కాలము, ఆది కాలము, మధ్యకాలము
మరియు ఇప్పుడు అంతిమ కాలంలో కూడా ఉన్నతోన్నతులు, శ్రేష్ఠులు. ఇంతటి నష ఉంటుందా? ఈ స్మృతిని ఇమర్జ్ చేసుకోండి, అనగా ప్రత్యక్షం చేసుకోండి అని బాప్దాదా అంటారు. మనస్సులో, బుద్ధిలో ఈ ప్రాప్తిని మరలా మరలా పునరావృతం చేసుకోండి. స్మృతిని ఎంతగా ఇమర్జ్ చేసుకుంటారో అంతగా ఆ స్మృతి ద్వారా ఆత్మిక నష కలుగుతుంది, సంతోషం కలుగుతుంది, శక్తిశాలురుగా అవుతారు. ఇంతటి ఉన్నతోన్నతమైన ఆత్మలుగా అయ్యారు. ఈ నిశ్చయం పక్కాగా ఉందా? మేమే ఉన్నతోన్నతులుగా, శ్రేష్టమైన వారిగా ఒకప్పుడు అయ్యాము, ఇప్పుడు అయ్యాము, మరియు సదా అలా అవుతూ ఉంటాము అనే నష ఉందా? పక్కా నిశ్చయం ఉన్నట్లయితే చేతులెత్తండి. టీచర్లు కూడా చేతులెత్తారు. మాతలు సదా సంతోషపు ఊయలలో ఊగుతూ ఉంటారు. ఊగుతారు కదా? మాతలకు చాలా నష ఉంటుంది. ఏ నష ఉంటుంది? మా కోసం బాబా వచ్చారు అనే నష ఉంటుంది. నష ఉంది కదా? ద్వాపర యుగం నుండి అందరూ మాతలను కింద పడేశారు. అందుకని బాబాకు మాతలపై చాలా ప్రేమ ఉంటుంది. మరియు ముఖ్యంగా మాతల కొరకు బాబా వచ్చారు, సంతోషపడుతున్నారు. కానీ సదా సంతోషంగా ఉండాలి. ఇప్పుడైతే చేతులెత్తుతున్నారు. మళ్ళీ రైల్లో వెళ్ళిన తర్వాత కాస్త కాస్త నష తగ్గుతూ ఉండకూడదు. సదా ఏకరసంగా ఉండాలి. అవినాశి నష ఉండాలి. అప్పుడప్పుడు నష ఉండడం కాదు. సదాకాలము ఉండే నష సదాకాలము సంతోషాన్నిస్తుంది. మాతలైన మీ ముఖం సదా ఎలా ఉండాలంటే దూరము నుండే మీ ముఖంలో ఆత్మిక గులాబీ కనిపించాలి. ఎందుకంటే ఈ విశ్వవిద్యాలయంలో ఒక విషయం అందరికీ మంచిగా అనిపిస్తుంది, విశేషత కనిపిస్తుంది. అదేమిటంటే మాతలు ఆత్మిక గులాబీల్లాగా సదా వికసించిన పుష్పాల్లాగా ఉంటారు. మరియు మాతలే బాధ్యతను చేపట్టారు. మాతలు ఇంత పెద్ద కార్యాన్ని చేస్తున్నారు అనే విశేషత కనిపిస్తుంది. మహామండలేశ్వర్లు అయినా గాని వారు కూడా ఇక్కడ మాతలే నిమిత్తమై ఇంత శ్రేష్ట కార్యాన్ని సహజంగా నడిపిస్తున్నారు అని అనుకుంటారు. మహామండలేశ్వర్లైనా కానీ వారు కూడా ఇక్కడ మాతలే నిమిత్తమై ఇంత శ్రేష్ట కార్యాన్ని సహజంగా నడిపిస్తున్నారు అని అనుకుంటారు. మాతల గురించి ఒక సామెత ఉంది. అది నిజం కాదు. కానీ సామెత ఏమిటంటే ఇద్దరు మాతలు కలిసి ఏదైనా కార్యం చెయ్యాలన్నా అది చాలా కష్టము అని. కానీ ఇక్కడ ఎవరు నిమిత్తులు? మాతలే కదా. ఎప్పుడు ఎవరు కలుసుకోవడానికి వచ్చినా వాళ్ళు ఏమని అడుగుతారు? మాతలు నడిపిస్తున్నారు, మరి వారు పరస్పరంలో పోట్లాడుకోరా, గొడవ పడరా అని అడుగుతారు. కానీ వీరు సాధారణ మాతలు కారు. వీరు పరమాత్మ ద్వారా తయారైన ఆత్మలు, మాతలు. పరమాత్మ వరదానము వీరిని నడిపిస్తుంది అన్నది వారికేం తెలుసు? పరమాత్మ వరదానం వీరిని నడిపిస్తూ ఉంది అనేది వారికేం తెలుసు? మాతలకేనా గౌరవం, మాకేమీ లేదా అని సోదరులు అంటే పాండవులు అనుకోకండి. పంచ పాండవులు అని మీ గురించి కూడా మహిమ ఉంది కదా. శక్తులతో పాటు 7 దివ్య శక్తులను మరియు వారితో పాటు
ఒక పాండవుడిని కూడా చూపిస్తారు. పాండవులు లేకుండా మాతలు నడిపించలేరు. మాతలు లేకుండా పాండవులు నడిపించలేరు. 2 భుజాలు కావాలి. కానీ మాతలను చాలా కింద పడేశారు కదా! అందుకని మాతల గురించి ప్రపంచంలోని వారు ఏదైతే అసంభవము అని అనుకున్నారో దానిని సంభవం చేసి చూపిస్తున్నారు. మాతలను చూసి మీరు సంతోషపడుతున్నారు కదా! లేక సంతోషపడటం లేదా? సంతోషంగా ఉంది కదా! ఒకవేళ మాతలను బాబా నిమిత్తంగా చెయ్యకపోతే కొత్త జ్ఞానము, కొత్త విధానాల కారణంగా పాండవుల్ని చూసి చాలా హంగామా జరిగుండేది. మాతలు డాలు వంటివారు. ఎందుకంటే కొత్త జ్ఞానం కదా, కొత్త విషయాలు. కానీ అక్కయ్యలతో పాటు అన్నయ్యలు ఎల్లప్పుడూ తోడుగా ఉంటారు. పాండవులు తమ కార్యంలో ముందు ఉంటే మాతలు తమ కార్యంలో ముందు ఉన్నారు. ఇరువురి సలహా ద్వారా ప్రతి కార్యము నిర్విఘ్నంగా జరుగుతూ ఉంది. బాప్దాదా ప్రతిరోజు పిల్లల రకరకాల కార్యాల్ని చూస్తూ ఉంటారు. కొత్త కొత్త ప్లాన్లు తయారు చేస్తూనే ఉంటారు. సమయం గురించి అందరికీ గుర్తుందా? 99వ సంవత్సరం విషయం కూడా పూర్తయిపోయింది కదా! 99 వచ్చింది అని అప్పుడు ఆలోచించారు. కానీ మీ అందరి కొరకు సేవ చేసే సంవత్సరము, నిర్విఘ్నంగా ఉండే సంవత్సరము లభించింది. చూడండి, 99లోనే మౌన బట్టీలు చేశారు కదా! ప్రపంచం గాబరా పడుతుంది. మరియు మీరు వాళ్ళు ఎంతగా భయపడుతున్నారో అంతగానే మీరందరూ స్మృతి లోతుల్లోకి వెళ్తున్నారు. మనస్సు మౌనమైతే ఉండనే ఉంది. జ్ఞానసాగరుని లోతుల్లోకి వెళ్ళటము మరియు కొత్త కొత్త అనుభవాలనే రత్నాలను తీసుకురావటము. బాప్దాదా ఇంతకు ముందు కూడా తెలియచేస్తారు. అన్నిటికన్నా పెద్ద ఖజానా వర్తమానము మరియు భవిష్యత్తును తయారు చేసే ఖజానా శ్రేష్ఠ సంకల్పాల ఖజానా. సంకల్ప శక్తి చాలా పెద్ద శక్తి. పిల్లల దగ్గర ఉంది శ్రేష్ఠ సంకల్పాల శక్తి. సంకల్పాలైతే అందరి దగ్గర ఉంటాయి. కానీ శ్రేష్ఠ శక్తి శుభభావన, శుభకామనలతో కూడిన సంకల్ప శక్తి, మనసు బుద్ధిని ఏకాగ్రం చేసే శక్తి, అది మీ వద్ద మాత్రమే ఉంది. ఎంత ముందుకు వెళ్తూ ఉంటారో అంతగా ఈ సంకల్ప శక్తిని జమ చేసుకుంటూ ఉంటారు. వ్యర్థంగా పోగొట్టుకోరు. వ్యర్థంగా పోగొట్టుకునేందుకు ముఖ్య కారణము వ్యర్థ సంకల్పాలు. ఎక్కువ మంది పిల్లల్లో రోజంతటిలో ఇప్పటికీ వ్యర్థం ఉంది అనేదాన్ని బాప్దాదా చూశారు. స్థూల ధనాన్ని పొదుపుగా ఉపయోగించేవారు ఎల్లప్పుడూ సంపన్నంగా ఉంటారు. మరియు వ్యర్థంగా పోగొట్టుకునేవారు ఎక్కడో అక్కడ మోసపోతారు. అలాగే శ్రేష్టమైన శుద్ధ సంకల్పాలలో ఎంత శక్తి ఉంటుందంటే మీ గ్రహణ శక్తి, వైబ్రేషన్లను అందుకునే శక్తి చాలా ఎక్కువ అవ్వగలవు. ఈ వైర్లెస్, ఈ టెలిఫోన్, ఈ సైన్స్ సాధనాలు ఎలా అయితే కార్యాన్ని చేస్తాయో అలా ఈ శుద్ధ సంకల్పాల ఖజానా పనిచేస్తుంది. లండన్లో ఉన్న ఏ ఆత్మ యొక్క వైబ్రేషన్లైనా మీకు ఎలా అందుతాయంటే ఈ వైర్లెస్, టెలిఫోన్, టీవీ ఎలా ఏవైతే సైన్స్ సాధనాలు వచ్చాయో వాటికంటే కూడా స్పష్టంగా మీరు గ్రహించగలరు. ఏకాగ్రత శక్తి ద్వారా
గ్రహణ శక్తి పెరుగుతుంది. ఈ ఆధారాలైతే అంతమయ్యేదే ఉంది. ఈ అన్ని సాధనాలు ఏ ఆధారంతో నడుస్తున్నాయి? లైట్ ఆధారంతో. సుఖ సాధనాలు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువలో ఎక్కువ లైట్ ఆధారంతోనే ఉన్నాయి. మరి అటువంటప్పుడు మీ ఆధ్యాత్మిక లైట్, ఆత్మ మైట్ అనగా శక్తి ఈ కార్యాన్ని చెయ్యలేవా? మీ ఆధ్యాత్మిక లైట్, ఆత్మ మైట్ ఈ కార్యాన్ని చెయ్యలేవా? దగ్గరివి, దూరానివి అన్ని వైబ్రేషన్లను గ్రహించగలరు. కానీ ఇప్పుడు మనసు, బుద్ధి రెండు ఏకాగ్రమవ్వాలి. ఏకాగ్రత శక్తి ద్వారానే గ్రహణ శక్తి పెరుగుతుంది. చాలా అనుభవాలను చేసుకుంటారు. నిస్వార్థంగా, స్వచ్ఛంగా, స్పష్టంగా సంకల్పం చెయ్యగానే అవి చాలా త్వరగా అనుభవం చేయిస్తాయి. సైలెన్స్ శక్తి ముందు ఈ సైన్స్ తల వంచుతుంది. సైన్స్లో కూడా ఏదో లోటు ఉంది, దానిని నింపుకోవాలి అని ఇప్పుడు కూడా భావిస్తారు. కాబట్టి అంతిమ స్థితి, అంతిమ సేవ వీటికి బాప్దాదా మరలా అండర్లైన్ చేయిస్తున్నారు. ఈ సంకల్ప శక్తి చాలా తీవ్ర వేగంతో సేవ చేయిస్తుంది. కాబట్టి సంకల్ప శక్తిపై ఇంకా ఎక్కువ అటెన్షన్ పెట్టండి. పొదుపు చెయ్యండి, జమ చెయ్యండి. ఇది చాలా పనికొస్తుంది. ఈ సంకల్ప శక్తి ద్వారా ప్రయోగులుగా అవుతారు. సైన్స్కు ఎందుకనే మహత్వం ఉంది? బాబా అడుగుతున్నారు. సైన్స్కు ఎందుకని మహత్వం ఉంది? ప్రయోగంలోకి వస్తుంది కనుకనే ఈ సైన్స్ చాలా బాగా పనిచేస్తుంది అని అప్పుడు భావిస్తారు. సైలెన్స్ శక్తిని ప్రయోగించేందుకు ఏకాగ్రత శక్తి కావాలి. మరియు ఏకాగ్రతకు ముఖ్య ఆధారము మనసు యొక్క కంట్రోలింగ్ పవర్. దీనివలన మనోబలము పెరుగుతుంది. మనోబలానికి చాలా ఎక్కువ మహిమ ఉంది. మంత్ర తంత్రాలు చేసేవారు కూడా మనోబలం ద్వారా అల్పకాలికమైన అద్భుతాలను చూపిస్తారు. కానీ మీది విధిపూర్వకమైనది, మంత్రతంత్రాలది కాదు. విధిపూర్వకమైనది కళ్యాణం యొక్క చమత్కారాన్ని చూపిస్తుంది. అది వరదానమైపోతుంది. ఆత్మల కొరకు ఈ సంకల్ప శక్తి యొక్క ప్రయోగము వరదానమైపోతుంది. కాబట్టి మనస్సును కంట్రోల్ చేసే కంట్రోలింగ్ పవర్ ఉందా అన్న దానిని ముందుగా పరిశీలించుకోండి. సైన్స్ శక్తి ఏ విధంగా అయితే స్విచ్ ఆన్ చేస్తే క్షణంలో పనిచేస్తుందో, ఆఫ్ చేస్తే క్షణంలో ఆగిపోతుందో, అలా ఒక క్షణంలో మనస్సును ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టగలరా? ఎలా కావాలంటే అలా, ఎంత సమయం కావాలంటే అంత సమయం కంట్రోల్ చేయగలరా? స్వయం కొరకు మరియు సేవ కొరకు కూడా దీనివలన చాలా మంచి మంచి సాఫల్య రూపాలు కనిపిస్తాయి. కానీ సంకల్ప శక్తి యొక్క జమ ఖాతాపై ఇప్పుడు అటెన్షన్ చాలా సాధారణంగా ఉన్నట్లు బాప్దాదా గమనించారు. ఎంత ఉండాలో అంత లేదు. సంకల్పాల ఆధారంగానే మాటలు మరియు కర్మలు స్వతహాగానే ఉంటాయి. ఒక్కొక్క దానికోసంగా వేరువేరుగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఈరోజు మాటలపై కంట్రోల్ పెట్టాలి, ఈరోజు దృష్టిపై అటెన్షన్ పెట్టాలి, కష్టపడాలి, ఈరోజు వృత్తిపై అటెన్షన్ పెట్టుకుని మార్చుకోవాలి అని అనుకునే అవసరం లేదు. ఒకవేళ సంకల్ప శక్తి శక్తిశాలిగా ఉన్నట్లయితే ఇవన్నీ స్వతహాగానే కంట్రోల్లోకి వచ్చేస్తాయి. కష్టపడడం నుండి రక్షింపబడతారు. కనుక సంకల్ప శక్తి యొక్క గొప్పతనాన్ని తెలుసుకోండి. ఇవన్నీ అలవాటు కావాలనే విశేషంగా ఈ బట్టీలను చేయించడం జరుగుతుంది.
ఇక్కడి ఈ అలవాటు భవిష్యత్తులో కూడా అటెన్షన్ను ఇప్పిస్తూ ఉంటుంది. అప్పుడే అవినాశిగా అవుతుంది. గొప్పతనం ఏమిటో అర్థమైందా? మీ వద్ద బాబా ఇచ్చిన అతి ఉన్నతోన్నతమైన ఖజానా ఉంది. అది శ్రేష్ఠ సంకల్పాలు. శుభ భావన, శుభ కామనలతో కూడిన సంకల్పాల ఖజానా. అందరికీ బాబా ఇచ్చారు, కానీ దానిని చేసుకోవడం నెంబర్ వారీగా చేసుకుంటారు. మరియు ప్రయోగంలోకి తీసుకువచ్చే శక్తి కూడా నెంబర్ వారీగా ఉంది. ఇప్పుడు కూడా శుభ భావన, శుభ కామనల ప్రయోగాన్ని చేశారా? విధిపూర్వకంగా చేయడం ద్వారా సిద్ధి అనుభవం అవుతుందా? ఇప్పుడు కొద్ది కొద్దిగా అవుతుంది. చివరకు మీ సంకల్ప శక్తి ఎంత గొప్పదిగా అయిపోతుందంటే సేవలో నోటి ద్వారా సందేశాన్ని ఇచ్చేందుకు సమయాన్ని కూడా పెడతారు, సంపదను కూడా పెడతారు, అలజడిలోకి కూడా వస్తారు, అలసిపోతారు కూడా. కానీ శ్రేష్ఠ సంకల్పాలతో కూడిన సేవలో ఇవన్నీ మిగులుతాయి. పెంచండి. ఈ సంకల్ప శక్తిని పెంచడం ద్వారా ప్రత్యక్షత కూడా త్వరగా అవుతుంది. ఇప్పుడు 62, 63 సంవత్సరాలు అయిపోయాయి. ఇంత సమయంలో ఎంతమంది ఆత్మలను తయారు చేశారు? 9 లక్షల మంది కూడా పూర్తవ్వలేదు. విశ్వమంతటికీ సందేశాన్ని చేర్చాలంటే ఎన్ని కోట్ల ఆత్మలు ఉన్నారు? భగవంతుడు వీరి టీచరు. భగవంతుడు వీరిని నడిపిస్తున్నారు. చేయించే పరమాత్మ చేయిస్తున్నారు అనేది ఇప్పటి వరకు కూడా స్పష్టమవ్వలేదు. మంచి కార్యము మరియు శ్రేష్ఠ కార్యమును చేస్తున్నారు అన్న మాట అయితే వచ్చింది. కానీ చేయించేవారు ఇప్పుడు కూడా గుప్తంగా ఉన్నారు. ఈ సంకల్ప శక్తి ద్వారా ప్రతి ఒక్కరి బుద్ధిని పరివర్తన చెయ్యగలరు. అహో ప్రభు అంటూ అయినా ప్రత్యక్షం చేయండి, లేక తండ్రి రూపంలో అయినా ప్రత్యక్షం చేయండి. సంకల్ప శక్తిని బాబా చెప్తున్నారు, సంకల్ప శక్తిని పెంచుకోండి మరియు ప్రయోగంలోకి తీసుకువస్తూ ఉండండి అని బాప్దాదా ఇప్పుడు కూడా మరలా అటెన్షన్ కలిగిస్తున్నారు. అర్థమైందా? క్షణకాలంలో మనసు ఏకాగ్రం అయిపోవాలి అని బాప్దాదా అభ్యాసాన్ని వినిపించారు. దానిని చెయ్యాలి. ఎందుకంటే సమస్య అనేది అకస్మాత్తుగా వస్తుంది. ఆ సమయంలో ఒకవేళ మనోబలం ఉంటే సమస్య సమాప్తమైపోతుంది. కానీ సమస్య చదువును చదివించేదిగా అవుతుంది. కనుక అందరూ ఇప్పుడిప్పుడే మనసు బుద్ధిని ఏకాగ్రం చేయండి. డ్రిల్ చేయించారు. ఇలా మొత్తం రోజులో అభ్యాసం చేస్తూ ఉండండి. అచ్చా, నలువైపులా ఉన్న శ్రేష్ఠ ఆత్మలకు ఆది మధ్య అంతములో శ్రేష్ఠ పాత్రను పోషించే ఆత్మలకు సదా తమ శ్రేష్ఠ సంకల్పాల విధిని అనుభవం చేసేవారికి సదా సహజ యోగులతో పాటు ప్రయోగులుగా అయ్యేవారికి సదా సంకల్ప శక్తి ద్వారా సర్వశక్తులను పెంచుకునేవారికి మనసు బుద్ధిపై నియంత్రణను ఉంచుకునేవారికి సదా ప్రయోగి పిల్లలకు బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. దేశ విదేశముల్లోని పిల్లలను కూడా బాప్దాదా చూస్తున్నారు. సంకల్పాల ద్వారా ఎవరైతే ప్రియ స్మృతులను మరియు ఆత్మిక సంభాషణను చేస్తారో అవి బాప్దాదా వద్దకు చేరుకుంటాయి. ఇప్పుడు కూడా ఎవరైతే సైన్స్ బలం ద్వారా వింటున్నారో వారందరికీ ప్రతి దేశంలోని పిల్లలు ప్రతి ఒక్కరికి ప్రియ స్మృతులు. జానకి బిడ్డకు కూడా బాప్దాదా విశేషంగా ప్రియ స్మృతులను ఇస్తున్నారు. ఎందుకంటే మనసుతో ఇక్కడ ఉన్నారు, తనువుతో అక్కడ ఉన్నారు. మరి అందరికీ ఒక్కొక్కరికి విశేషమైన ప్రియ స్మృతులు. అచ్చా, యోగ బట్టి యొక్క ప్రోగ్రాం చాలా బాగా జరుగుతూ ఉంది. దాదీలతో మాట్లాడారు బాబా.
సదా స్వయాన్ని బాప్దాద యొక్క కంటి ప్రకాశరత్నాలుగా అతి ప్రియమైన వారిగా భావిస్తారు కదా. నయనాలలో ఎల్లప్పుడూ ఇమిడి ఉంటారు. నయనాలలో ఇమిడి ఉండటం వలన ఎల్లప్పుడూ దృష్టిలో ఇమిడి ఉంటారు. ఇది కూడా బాబా మరియు పిల్లల సంగమయుగ మనోరంజనము. కలవటము, వినటము, తినటము, త్రాగటము ఇవన్నీ సంగమయుగపు మనోరంజన. ఇలా మనోరంజన చేసుకుంటూ మీ ఇంటికి వెళ్ళిపోతారు. మళ్ళా రాజ్యంలోకి వస్తారు. బ్రహ్మ బాబాతో పాటు రాజ్యం చెయ్యాలి. మంచిది. ప్రపంచంలోని వారు ఆలోచిస్తూనే ఉంటారు మరియు మీరు సదా జరుపుకుంటూ ఉంటారు. ఏమవుతుంది, ఎలా అవుతుంది అని ఎటువంటి ఆలోచన లేదు. ఏ విధమైన ఆలోచన లేదు. అచ్చా. వరదానము: ఈ అంతిమ జన్మలో లభించిన సర్వశక్తులను ఉపయోగించుకునే విల్ పవర్ సంపన్న భవ. ఈ మధురమైన డ్రామా చాలా మంచిగా తయారై ఉంది. దీనిని ఎవ్వరూ మార్చలేరు. కానీ డ్రామాలో ఈ శ్రేష్ఠ బ్రాహ్మణ జన్మకు చాలా శక్తులు లభించి ఉన్నాయి. బాబాకు తన దగ్గరున్నదంతా వీలునామా వ్రాసేశారు. కావున్నే విల్ పవర్ ఉంది. ఈ శక్తిని ఉపయోగించుకోండి. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఈ శరీర బంధనం నుండి అతీతమై కర్మాతీత స్థితిలో స్థితులైపోండి. అతీతముగా ఉన్నాను, యజమానిని, తండ్రి ద్వారా నిమిత్తాత్మను. ఈ స్మృతితో మనస్సును, బుద్ధిని ఏకాగ్రం చేయండి. అప్పుడే విల్ పవర్ సంపన్నులు అని అంటారు. స్లోగన్: హృదయంతో సేవ చేసినట్లయితే ఆశీర్వాదాల ద్వారము తెరుచుకుంటుంది. హృదయంతో సేవ చేసినట్లయితే ఆశీర్వాదాల ద్వారము తెరుచుకుంటుంది. ఓం శాంతి.